హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే మునగాకుతో పొడి చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట. మునగాకు పొడి చేశాను, తర్వాత మునగాకు పప్పు కూడా చేశాను అనమాట ఇవాళ అయితే. ఇంకా మునగాకు కాళ్ళు ఉంటాయి కదండి, అవి కూడా మనం ఇలా ఉడికిచ్చి కొంచెం చిటికెడు పసుపు వేసుకొని తాగామంటే జలుబుకు కూడా చాలా మంచిదండి. ఇంకా ఖచ్చితంగా మా ఇంట్లో అయితే మునగాకు పొడైనా కరివేపాకు పొడైనా ఉండాలన్నమాట. సో అయితే వేడి వేడి రైస్లో మనం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంకైతే చూడండి, ఇంకా పప్పు కూడా ఇలా ఉడికిపోయిందనమాట. సో ఇంకైతే తాలింపు పెట్టుకున్నాను. ఈ పప్పు వచ్చి మునగాకు పప్పు అయితే రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా దేనికైనా బాగుంటుందన్నమాట. ఇంకా అదనమాట అండి ఇవాళ అయితే. సో అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, పిల్లలకి పెట్టండి, హెల్త్కి కూడా చాలా మంచిది మునగాకు అయితే. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అనమాట నిన్నైతే. సో ఇంకా అక్క కూడా పొడి, నాకు కూడా మునగాకు పొడి చేసి అంటే ఇంకా చేయించాను అనమాట. చాలా హ్యాపీగా తిన్నారనమాట వాళ్ళు కూడా. నేనైతే పచ్చళ్ళు పొళ్ళు అవి బాగా చేస్తాను అనమాట. దాంట్లో ఫేమస్ అనమాట, అక్క వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకైతే ఇంకా బాస్మతి రైస్తో ఇలా లెమన్ రైస్ కూడా చేశాను అనమాట. జీడిపప్పులు వేసి లంచ్ బాక్స్కి అయితే ఇచ్చి పంపించాను. చాలా ఇష్టంగా తింటానమాట మా బాబు అయితే. ఇంకా చూడండి, పొడి కూడా ఇలా వచ్చిందనమాట. చూడండి, ఇలా మనం కొంచెం మెత్తగా వేసుకోకుండా కొంచెం గరుగ్గా వేసుకున్నామంటే రైస్లో తినేదానికి చాలా బాగుంటుంది. సో అదనమాట అండి. అయితే చూడండి, ఇలా డబ్బాలో మనం సర్వ్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లోకి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే సో సూపర్గా ఉంటుందన్నమాట. సో మునగాకు జ్యూస్ చూడండి ఇలా వచ్చిందనమాట. ఇంకా మా వారికి అయితే మొత్తానికైతే ఇలా ఇచ్చేస్తానమాట. చాలా హ్యాపీగా తాగారనమాట. సో మీరు కూడా ఈ టిప్ పాటించండి. ఓకే అందరికీ బాయ్ అండి.